రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయన తన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సంకట స్థితిలోకి నెట్టేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో అడ్డగోలుగా ఓట్లను తొలగిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు యోగి ఆదిత్యనాథ్ తన వ్యాఖ్యలతో గొంతు కలిపినట్టయింది. ఎస్ఐఆర్ విషయమై యోగి చేసిన ఆరోపణలతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనకు మరింత బలం చేకూరినట్టయింది. యోగి వ్యాఖ్యలు హోంమంత్రి అమిత్ షాను తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడవేశాయని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సంఘం నవంబర్ మొదటి వారం నుంచి ఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 4 కోట్ల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో 4 కోట్ల ఓటర్ల తొలగింపుపై యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. मतदाता सूची में एसआईआर के बाद जो मतदाता सूची में नाम आए हैं वो कितने आए हैं? 12 करोड़। ये 4 करोड़ का जो गैप है 2025 की जो मतदाता सूची थी जनवरी 2025 की, उसमें कुल नाम थे 15 करोड़ 44 लाख। 15 करोड़ 44 लाख से घट करके ये हो गई है 12 करोड़। ये जो 4 करोड़ का गैप है ये मिसिंग है, ये आपका विरोधी नहीं है। इसमें से 85 से 90% आपका मतदाता है. ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ చేపట్టక ముందు ఓటర్ల సంఖ్య రమారమి 16 కోట్లని, ఎస్ఐఆర్ తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 12 కోట్లకు పడిపోయిందని యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓట్లు ప్రత్యర్థి వర్గానికి అనుకుని తొలగించారు. నిజానికి ఆ 4 కోట్ల ఓట్లలో 85 నుంచి 90% మందికి పైగా బీజేపీ ఓటర్లు ఉన్నారని వ్యాఖ్యానించి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరింత ఇరకాటంలో పడేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం పథకం ప్రకారం ప్రతిపక్షాల ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తోందని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం చొరబాటుదారులకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు ఓటర్ల జాబితాను శుద్ధి చేసే పనిని ఎన్నికల సంఘం చేపట్టిందని వాదిస్తోంది. ఎస్ఐఆర్ పై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన చర్చల్లో హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై చొరబాటుదారులకు కొమ్ము కాస్తోందని విరుచుకుపడ్డారు. పైగా కొన్ని పార్టీలు చొరబాటుదారుల ఓట్లతోనే పబ్బం గడుపుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ను ఆయన పరోక్షంగా దెప్పిపొడిచారు. అయితే యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రతిపక్షాలకు మరింత ఊతం దొరికినట్టయింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించి 65 లక్షల ఓట్లను తొలగించారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆందోళన చేసిన సంగతి, అక్కడ బీజేపీ అధికార కూటమి అధికారం కైవసం చేసుకున్న సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ కొనసాగుతుంది. ఇప్పటికే 1 కోటికి పైగా ఓట్లను తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఓట్ల తొలగింపుపై యోగి ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఎస్ఐఆర్ నిర్వహణ గడువును పొడిగించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే యోగి ఆదిత్యనాథ్ ఓట్ల తొలగింపుపై బహిరంగంగా గలం విప్పడం వెనుక అసలు కారణాలు వేరనే వాదన వినిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిని చేయడం మొదటి నుంచి అమిత్ షాకు ఇష్టం లేదనే సంగతి బీజేపీలో 2017 నుంచి విస్తృతంగా ప్రచారంలో ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షాల అభిష్టానికి వ్యతిరేకంగా సంఘ్ ఆశీస్సులతో యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. ఆనాటి నుంచి యోగి ఆదిత్యనాథ్ను దెబ్బకొట్టేందుకు అమిత్ షా శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అనుకూల వర్గాల వాదన. లోక్సభకు 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా యోగి సిఫార్సు చేసిన వారికి కాకుండా ఉత్తరప్రదేశ్లో అమిత్ షా తన అనుయాయులకు ఎంపీ సీట్లు ఇచ్చారని చెబుతారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునేలా చేసి యోగి ప్రతిష్టను దెబ్బతీసేందుకే అమిత్ షా ఆ విధంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే
అమిత్ షా ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం యోగి వర్గం ఓట్లను ఒక పథకం ప్రకారం తొలగిస్తోందని యోగి అనుకూల వర్గాల ఆరోపణ. ఎస్ఐఆర్ పేరుతో యోగి అనుకూల వర్గాల ఓట్లను ఇప్పుడు తొలగిస్తే ఉత్తరప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో యోగి ఓడిపోవచ్చు. దీంతో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సాకుతో భవిష్యత్తులో ప్రధాని పదవికి యోగి ఆదిత్యనాథ్ తనతో పోటీకి లేకుండా చేయవచ్చు. ఇదంతా అమిత్ షా ఎత్తుగడ అని యోగి అనుకూల వర్గం గోడైకొస్తోంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీలో యోగి ఆదిత్యనాథ్ కు చిరకాల ప్రత్యర్థి. ఆదిత్యనాథ్ పై చెక్ పెట్టేందుకే అమిత్ షా ఆదిత్యనాథ్ ప్రత్యర్థిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారని అంటారు. పంకజ్ చౌదరి అధ్యక్ష స్థానంలో ఉంటే వచ్చే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కోరుకున్న వారికి టికెట్లు దొరికే అవకాశాలు ఉండవు. ఇక యోగి అనుకూల వర్గాల్లో ఓట్లు కూడా తీసేస్తే ఆయన మూడోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా చేయవచ్చు. ప్రధానమంత్రి పదవి కోసం పోటీలో కూడా లేకుండా చేయవచ్చు అనేది అమిత్ షా వ్యూహం అని యోగి ఆదిత్యనాథ్ బలంగా నమ్ముతున్నట్టు ఆయన సన్నిహితుల సమాచారం. అందుకే అమిత్ షా వ్యూహాలను దెబ్బకొట్టేందుకే ఓట్ల తొలగింపుపై బహిరంగంగా గళం విప్పి ఆయనకు యోగి ఆదిత్యనాథ్ సవాల్ విసిరారని అంటారు. యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందనే విషయం ప్రజలకు అర్థమయ్యే పరిస్థితిని కల్పించాయని మాత్రం చెప్పవచ్చు. ఇంతవరకు ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్న వారికి కూడా యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచనలో పడేటట్టు చేశాయి. చూద్దాం ఈ వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతోందో. ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం. త్వరలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. శుభరాత్రి, గుడ్ నైట్.